ఉజ్జేయి ప్రాణాయామాలో అలా పిచ్ పిచ్ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత మన ఒక సింహాసన ప్రాణాయామ, అది మన ఎంటైర్ రెస్పిరేటరీ ట్రాక్, మన ఓకల్ ప్రొజెక్షన్ ఉంటుంది కదా, అలా లార్నిక్స్ అంటారు దాన్ని, ఒక వాయిస్ బాక్స్ అంటారు. అది ఒక క్లియర్ అవుతుంది. తర్వాత దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది మన ఒక వోకల్ కార్డ్స్ని. సో ఇలా మన ఒక బ్రీదింగ్ టెక్నిక్స్ ద్వారా మన వాయిస్ మంచిగా ఒక మంచి వాయిస్ తెప్పించుకోవచ్చు. తర్వాత ఈ ఒక వాయిస్ మనకి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది. ఒక ఇన్స్ట్రుమెంట్ ఎలా అంటే, మనము ఎంత బాగా దీన్ని వాడతామో అంత బాగా మనకి ఒక కమ్యూనికేషన్ చేసేదానికి ఒక మంచి కమ్యూనికేటర్ కావచ్చు కదా. ఇప్పుడు నిన్న మీరు చూసారు కంటెంట్ క్రియేషన్ అని కదా. కంటెంట్ క్రియేషన్ ఎంత ఇంపార్టెంట్ అనో అలా మన అనిల్ గారు, నాగదుర్గ గారు చెప్పారు కదా. ఇట్స్ లైక్ అ బేస్ అని. సో ఎంత మంచి కంటెంట్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, మన వాయిసే షో స్టాపర్ అండి. అలా మన వాయిస్ ఎంత బాగుంటుందో, అలా మన ఎలాంటి ఆడియన్స్ కానీ, ఎలాంటి క్రౌడ్ కానీ ప్రాబ్లమే లేదు, మనము హ్యాండిల్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు మనము ఇంతోటి మేము నేర్చామంటే వాయిస్ ఎలా ఉంటుంది ఏమి అనేసి, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ వాయిస్ మాడ్యులేషన్ వర్క్ ఎందుకు అవుతుంది అలా. ఇప్పుడు మన టేస్ట్ బడ్స్ కి ఒక వెరైటీ కావాలి. ఒకసారి ఇండియన్ క్యూజిన్, ఒకసారి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇప్పుడేమో కొరియన్ ఫుడ్ అంతా వైరల్ అయిపోయింది. అలా జాపనీస్ అంట, ఇటాలియన్, చైనీస్, అన్ని మల్టీ క్యూజిన్ కావాలి మన నాలుకకి. ఇక్కడేమో బెంగళూరులో ఒక రోజుకి ఒక రెస్టారెంట్ ఓపెన్ అవుతుందండి. దాంట్లో మరి మా మన వాళ్ళే ఉంటారు. ఓకే, జోక్స్ అపార్ట్. బట్ ఎందుకంటే మన ఒక టంగ్కి అలా వెరైటీ ఉంటే మన బ్రెయిన్కి వెరైటీ వద్దండి, కావాలి కదా. ఆ వెరైటీ అంటే ఏమి, అలా మన ఒక పిచ్, పేజ్, పాజ్, తర్వాత ఒక పవర్తో మనము అలా మార్చి మార్చి మాట్లాడితే అలా మన ఆడియన్స్ అందరూ ఇంట్రెస్ట్తో వింటారు. తర్వాత మనం ఏం చెప్తామో అలా వాళ్ళు గుర్తు కూడా పెట్టుకుంటారండి. సో ఇప్పుడు మనము ఒక సింపుల్ ఫార్ములా చూసాము కదా, ఏమి, అలా ఒక వాయిస్లో మన ఒక బ్రీద్, మన ఒక వోకల్ కార్డ్స్, రెజొనెన్స్, ఆర్టికులేషన్ అన్నీ కలిపితే ఒక పవర్ఫుల్ వాయిస్ అని వస్తుంది కదా. వాయిస్ ఏమో వస్తుంది పవర్ఫుల్, అలా మనము డిపెండెంట్గా ఉండాలి. పవర్ఫుల్ ఎలా కన్వర్ట్ చేసుకుంటామో మన పేరు డిపెండెంట్ అండి. ఓకే, సో ఇప్పుడు మనము వాయిస్ మాడ్యులేషన్ ఏంటి, ఎందుకు వర్క్ అవుతుంది, అలా అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఒక ఎనీ మోటివేషనల్ స్పీకర్, ఒక ట్రైనర్ కావచ్చు, ఒక మోటివేషనల్ స్పీకర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక స్టోరీ టెల్లర్ కావచ్చు, మీ ఒక టీచర్ కూడా కావచ్చు, వాళ్ళు ఒక టెక్నిక్ యూస్ చేస్తారండి. ఏంటంటే అదే ఒక 4 P's, పిల్లర్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ అని అంటారు. ఆ 4 P's ఏమి అని ఇప్పుడు డిస్కస్ చేస్తాము. ఓకే, ద ఫస్ట్ పి వచ్చేసి పిచ్. పిచ్ అంటే ఏంటి, మీకు నార్మల్గా అందరికీ గుర్తుంటుంది కదా. పిచ్ అంటే ఏంటి, చాట్ బాక్స్ టైప్ చేయండి జల్దీ జల్దీ. పిచ్ అంటే తెలుసా? ఓకే, వెరీ గుడ్. వాయిస్ బేస్ అని అన్నారు. క్రికెట్ పిచ్ అని అంటా అన్నారు పద్మావతి గారు. వెరీ గుడ్ అండి. బేస్ ఆఫ్ వాయిస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్. పిచ్ అంటే సింప్లీ ఒక హై ఆర్ లో, అంతే కదా. మన వాయిస్ ని హైగా చేసేది ఆర్ లోగా చేసేది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ మేము ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాము, మన ఇండియా వరల్డ్ కప్ విన్ అయింది. అప్పుడు ఎలా ఉంటుంది, హుర్రే అని ఉంటుందా, హుర్రే అని ఉంటుందా? టైప్ చేయండి. సో హై, అఫ్ కోర్స్ హై పిచ్ ఉంటుంది. సారీ, ఐఎమ్ సారీ అని చెప్తారా, ఐఎమ్ సారీ అని చెప్తారా? అదే వర్డ్ లోగా ఉంటుంది కదా. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంకా కొంచెం డీప్ అండ్ అండర్స్టాండింగ్ తీసుకోవాలంటే, అనిల్ గారు, కెన్ యూ మ్యూట్ 2 or 3 people, అన్మ్యూట్.
లక్ష్మి గారిని చేయండి, లక్ష్మి రమ్య. హాయ్ మేడం. అండ్ హిమబిందు మ్యామ్ ని కూడా చేయండి. మా జెంట్స్ కూడా కొంతమందిని చెయ్యండి. షూర్ షూర్, ఎవరైనా సార్ ఒక 2 మెంబర్స్ ని అలా అన్మ్యూట్ చేయండి. చాయిస్ ఇస్ యోర్స్. ఎవరు అన్మ్యూట్ అయ్యారు? హ్యాండ్స్ రేస్ చేస్తారా కొంచెం? అనిల్ సార్ ఎవరినైతే అన్మ్యూట్ అన్మ్యూట్ అండి. You can go ahead. హలో హిమబిందు గారు, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు ఈరోజు? బాగున్నానండి. ఓకే, సో ఇక్కడ ఒక చిన్ని గేమ్, ఒక యాక్టివిటీ చేస్తామండి. రెడీ? చెప్పండి. మీరు రెడీనా యాక్టివిటీకి? యా రెడీ, చెప్పండి. ఓకే, అలా ఒక నార్మల్ కామన్ గా వర్డ్ యూస్ చేసేది హలో. మన ఫోన్స్ ఉంటే అందరూ యూస్ చేసింటారు హలో అనేది కదా. సో ఇప్పుడు Yes. నాకు మీరు ఒక ఎనాక్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ మదర్ కాల్ చేశారు, మీ అమ్మ కాల్ చేశారు, హలో. ఎలా మీరు చేస్తారు? ఎలా రెస్పాండ్ అవుతారు? ఎత్తిన తర్వాత ఓకే హలో. మీ థ్యాంక్ యూ. తర్వాత అక్షయ హలో మా అంట. హలో. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు అలా మీ యొక్క టీచర్ స్టడింగ్ కదా మీరు, మీ యొక్క టీచర్ ఫోన్ చేస్తే ఇమీడియట్ గా అలా ఎత్తిన తక్షణం టీచర్ అని తెలిస్తే ఏమంటారు? హలో మ్యామ్. అలా వాయిస్ అలాగే ఉంటుందా? కొంచెం భయం ఉంటుందా? కరెక్ట్ కదా? కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుందిగా వాయిస్ లో. హలో మ్యామ్ Correct. అంటే హలో Correct. మేడం. ఎగ్జాక్ట్లీ. లక్ష్మి గారు, ఇప్పుడు మీ ఆయన అలా మీ పెళ్లి కొత్తలో అలా మీ ఆయన కాల్ చేసి అడిగితే అలా ఎలా రెస్పాండ్ చేస్తారు? ఏమండి? వెరీ గుడ్, సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాము? ఈ యొక్క హలో వర్డ్ ముగ్గురు హలోనే చెప్పారు కదా. మ్యూట్ ఆల్, మీరంతా మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సావిత్రి గారు. సో ఇప్పుడు మనము ఈ ఒక వర్డ్ హలో అనేసి అలా ముగ్గురు ఒకటే తానే చెప్పారు, ఒకే వర్డే యూస్ చేశారు కాబట్టి అలా ఒక ఎమోషన్స్ ని ఇంకా ఇప్పుడు వాళ్ళ బిడ్డల జೊತೆ మాట్లాడితే అంటే చిల్డ్రన్ జೊತೆ మాట్లాడినప్పుడు ఎలా ప్రీతిగా మాట్లాడతారు, అమ్మతో మాట్లాడినప్పుడు, హస్బెండ్ తో మాట్లాడినప్పుడు, బాస్ తో మాట్లాడినప్పుడు, అలా సేమ్ వర్డ్ బట్ డిఫరెంట్ ఎమోషన్. సో ఇలాగే పిచ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పిచ్ యాడ్స్ ఎమోషన్స్ టు యువర్ వర్డ్స్. తర్వాత నెక్స్ట్ పేజ్. పేజ్ అంటే ఏంటి? ఎవరో మొదలు చెప్పారు, చాట్లో చేయండి. విచ్ ఎవర్ పేజ్ అంటే ఏంటి? ఎవరు చాట్లో టైప్ చేస్తుండలే. వెరీ గుడ్. ఫాస్ట్ ఆర్ స్లో అని చెప్పారు నవీన్ గౌతమ్. సో సింప్లీ పేజ్ అంటే స్పీడ్, ఇట్స్ సింపుల్ కదా. సో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నాను, అలా 120 km/h వెళ్ళేకి అవుతుందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెంగళూరులో అలా మాకు పిట్ హోల్స్ అంట, వైట్ టాపింగ్ అంట, ట్రాఫిక్ అలా ఉండేనప్పుడు స్పీడ్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్ అండి మా బెంగళూరులో అంతూ. మీ హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలా మనము ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తే అలా కొన్ని సిగ్నల్స్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, అలా ఎక్కువ స్టాప్ చేసి తర్వాత స్టార్ట్ చేస్తాము, అలా ఒకే స్పీడ్లో వెళ్ళము కదా. అలాగే మనము ఒక మాట్లాడేటప్పుడు కొందరు ఉంటారు ఎంత ఫాస్ట్గా మాట్లాడతారు అంటే దేవుడా వాళ్ళకే అర్థం కావాలి ఎలా ఎంత ఫాస్ట్ మాట్లాడతారు అని. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు చిన్న డెమాన్స్ట్రేట్ చేస్తాను. టుడే వీఆర్ లెర్నింగ్ అబౌట్ వాయిస్ మాడ్యులేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ అంటే ఎవరికైనా అర్థం అవుందా? లేదు కదా. సో మనము ఒక మీడియం స్పీడ్లో అలా చాలా ఫాస్ట్గా కూడా కాకుండా చాలా మెత్తగా కూడా కాకుండా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ చాలా మెత్తగా మీరు చేశారంటే అలా బస్సుకి వెయిట్ చేసే బదులు బస్సు వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. అలా అంత స్లోగా వెళ్ళిపోతే మ్యాటర్ ఉండదు. సో అందుకనే రెండు లేకుండా టుడే వీఆర్ లెర్నింగ్ అబౌట్ వాయిస్ మాడ్యులేషన్ అనేసి చెప్తే
అందరికీ కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనము మన స్పీడ్ కంట్రోల్ చేయలేదంటే స్పీడ్ మమ్మల్ని కంట్రోల్ చేస్తుందండి. దిస్ ఇస్ అ డీప్ మీనింగ్ ఉంటుంది దీంట్లో. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ పి వచ్చి పాజ్. ఆ పాజ్ అంటే ఏంటి? నెక్స్ట్ మేము ఆన్సర్ చేయొచ్చు. పాజ్ అంటే ఏంటి? స్టాప్. బ్రేక్. ఎగ్జాక్ట్లీ, స్టాప్, సైలెన్స్. వెరీ గుడ్. సో ఇప్పుడు పాజ్ అంటే ఇప్పుడు ఒక కమ్యూనికేషన్ అంటే అందరూ స్పీకింగ్ అని అనుకుంటారు, టాకింగ్ అని అనుకుంటారు కదా. కమ్యూనికేషన్ అంటేనే ఓ స్పీకింగ్, మంచిగా మాట్లాడాలి అని అనుకుంటారు. బట్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ఏంటంటే గ్రేట్ కమ్యూనికేటర్స్ నో సైలెన్స్ ఆల్సో స్పీక్ అని. ఇది ఒక ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఇంకా కొంచెం డీప్గా మీకు అర్థం కావాలంటే ఇంకొక 3 members వస్తారా యాక్టివిటీకి? సార్ ఇంకొక 3 members ని జెంట్స్ కి రేస్ చేయమని చెప్పండి. రామారావు గారు వీడియో ఆన్ చేసుకోండి. వంకాయల రామారావు గారు, అలాగే భార్గవ్ గుప్తా గారు, గీత్, హేమంత్ లేదండి, వెరీ గుడ్. జనార్దన్ శెట్టి గారు, సో oh, అనిల్ Okay. గారు, Yeah. నాకు ఆ ఫస్ట్ ఇమేజ్ షేర్ చేయండి. ఫస్ట్ ఇమేజ్, ద వన్ విచ్ యూ ఎడిటెడ్. ఇంకొకరు ఎక్కడా? ఇద్దరే ఉన్నారు. ఓకే. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి. సో ఇక్కడ మన సార్ అనిల్ గారు ఒక ఇమేజ్ మీకు షేర్ చేసినారు. సో తెలుగు వచ్చేవాళ్ళు అలా కొంచెం చదవండి. ఆహారం ఎంత బాగుందో, ఆహారం ఎంత బాగుందో, ఆహారం ఒక లైన్ సార్, 3 members ఒక్కొక్క లైనే చాలు. ఆహారం ఎంత బాగుందో. యూ టెల్ ద నేమ్ దుహిత. ఎవరు చెప్పాలి చెప్పారా? అనేది ఫస్ట్ టైం చెప్పండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక సెకండ్, అందరూ మ్యూట్ చేసుకోండి. మా భూషణ్ గారు ఫస్ట్ లైన్ Yes. చదవండి. ఆహారం ఎంత బాగుందో, ఆహా రమ్ ఎంత బాగుందో. ఆ రమ్ ఎంత బాగుందో అని చెప్పారు. వెరీ గుడ్. లేదండి, సెకండ్ ఆహా రమ్ ఎంత బాగుందో. సార్ ఒక్క సెకండ్, నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఓకే, అశ్విని గారు సెకండ్ చెప్పండి. ఆహారం ఎంత బాగుందో. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి. మేధా ప్రవీణ్ కుమార్ గారు థర్డ్ వన్ చదవండి. ఆహారం ఎంత బాగుందో. సో ఇప్పుడు ఏం చేసాం? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అనిల్ గారు అందరికీ Thank you, మ్యూట్ చేసేసేయండి. సో ఇప్పుడు మనము ఈ ఇమేజ్ లో ఏం చూసుకున్నాము? అలా అన్ని సేమ్ టు సేమే కదా, సేమ్ వర్డ్స్. అలా ఒక స్పేస్, అలా ఒక పాజ్ ఇస్తే తన మీనింగే చేంజ్ అయింది. ఆహారం ఎంత బాగుందో, ఆహారం ఎంత బాగుందో, ఆహారం ఎంత బాగుందో ఎంత బాగుందో కదా. సో అన్ని మీనింగ్ ఒక్కటే. ఆయన ఒక సైలెన్స్ ఇంకా పెట్టి ఎంత మీనింగే చేంజ్ అయిపోయింది కదా. సో దిస్ ఇస్ ఆర్ పాజ్. తర్వాత పవర్ అంటే ఏంటి? అందరూ అలా పవర్ అంటే జోరుగా గట్టిగా అరవడం అని అనుకుంటారు కదా కదా. ఎస్ ఆర్ నోనా? అలా పవర్ అంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. పవర్ అంటే జోరుగా అరవడమా? అవునా? ఓకే, నో కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో జోరుగా అరవడం కాదండి, అలా సిచ్యువేషన్ కి తగ్గట్టు మన వాల్యూమ్ పెంచేదో తక్కువ చేసేదో, అలా స్ట్రాంగ్ గా వాల్యూమ్ ఉండటం. ట్యూన్ చేసేదో అది పవర్ అని అంటారు. ఇప్పుడు నేను ఒక డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఒక ఫేమస్ సినిమా డైలాగ్ అండి. వీరశంకర రెడ్డి
మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇలా ఒక మన బాలాజీ థ్యాంక్ యూ అండి. అలా ఈ యొక్క డైలాగు పవర్ఫుల్గా అనిపించిందా? అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం తెలుగు డైలాగ్ ఇలా ఒక ఫోరంలో నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరికీ ఒక యాక్టివిటీ చేస్తాం, ఓకేనా? అనిల్ గారు మన సెకండ్ ఇమేజ్ షేర్ చేస్తారా? థ్యాంక్ యూ అనిల్ గారు. సో ఇక్కడ ఈ ఇమేజ్ లో ఏం చూస్తారు? ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ చేపిస్తాను, అందరూ నాకు యాక్టివ్ గా రెస్పాండ్ చేయాలి చాట్ బాక్స్ లో, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ వన్ విస్పర్ అంటే మెత్తగా మాట్లాడేది, గుసగుసలాడ అనిల్ గారు. ఓకే. సెకండ్ వన్ సాఫ్ట్ వాయిస్. థర్డ్ వన్ నార్మల్ గా మాట్లాడేది. ఫోర్త్ ఒక ప్రెజెంటేషన్ వాయిస్. ఫిఫ్త్ ఒక స్టేజ్ వాయిస్. సో ఇప్పుడు నేను ఒక సినారియో ఇస్తాను మీకు. ఆ సినారియో 1 అంటే 1 టైప్ చేయండి. అలా సీరియల్ నంబర్స్ ఉంది కదా, అలా విస్పర్ అంటే 1 టైప్ చేయండి, సాఫ్ట్ అంటే 2 చేయండి, అలా నార్మల్ వాయిస్ అంటే 3 చేయండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక చిన్ని పాపతో మాట్లాడితే నా వాయిస్ ఎలా ఉంటుంది, నా ఒక వాల్యూమ్ ఎలా ఉంటుంది? నార్మల్ గా ఉంటుందా, సాఫ్ట్? ఎగ్జాక్ట్లీ. క్లాప్స్ టు యూ గౌతమ్, వెరీ గుడ్. అలా 2 ఉంటుంది ఫర్ ద సేమ్ సినారియో. ఇప్పుడు నేను ఒక టీచర్ పాఠం చెప్పిస్తా ఉంటే అలా ఎలా ఉంటుంది వాయిస్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద రెస్పాన్సెస్. తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది మీ వాయిస్? ఇంటర్వ్యూలో సాఫ్ట్ ఉంటుందా? వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. అలా నార్మల్ వాయిస్ లోనే మాట్లాడతాము. తర్వాత ఒక వెడ్డింగ్ స్పీచ్ ఇస్తా ఉన్నారు మీరు, అలా ఉన్నప్పుడు ఏ సీరియల్ నంబర్ మీరు చూస్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ 5. అలా జోరుగా మాట్లాడాలి. ఇట్స్ స్టేజ్, బేసికలీ ఒక స్టేజ్ ఉంటది కదా. సో ఒక మార్కెట్ లో ఉంటే ఎలా ఉంటుంది? మార్కెట్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు? మా కేఆర్ మార్కెట్ లో అయితే మీరు మాట్లాడినా అరుస్తున్నా ఏమి గుర్తలేదు. ఎగ్జాక్ట్లీ. సో జోరుగా ఉంటది. హాస్పిటల్లో ఉన్నప్పుడు మెత్తగా మాట్లాడతాము. అలా ఒక మీ ఫ్రెండ్కో, మీ అత్తమ్మ గురించి, ఇంకొకరి గురించి అలా చెప్పేటప్పుడు ఎలా చెప్తారు? ఓ విస్పర్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్స్. సో జస్ట్ ఒక స్మాల్, మనం ఏమేమి డిస్కస్ చేసామని ఒక స్మాల్ సమరీ ఇస్తాను. ఇలా మనము ఒక 4 P's డిస్కస్ చేసాము. ఫస్ట్ వన్ వచ్చి పిచ్. ఒక పిచ్ అనేది ఒక ఎమోషన్, మన తెలుగు పిచ్ కాదండి, పిచ్ అంటే ఎమోషన్. తర్వాత పేజ్, పేజ్ అంటే స్పీడ్. పాజ్ అంటే సైలెన్స్. తర్వాత పవర్ అంటే వాల్యూమ్ కదా. సో ఈ ఒక 4 పిచ్, పాజ్, పేజ్ అండ్ పవర్, ఇది ఒక మంచి టూల్ ఫర్ ఎనీ స్పీకర్. ఎలాంటి స్టేజ్ అయినా అదిరి కొట్టచ్చు. సో ఇప్పుడు మనము 4 P's నేర్చుకున్నాం కదా. మన పూర్ణిమ గారు ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ వాయిస్ గురించి చెప్తారు. థ్యాంక్ యూ దుహిత గారు. విన్నారు కదా 4 P's ఆఫ్ ఎలిమెంట్స్ కోసము, సైన్స్ ఆఫ్ వాయిస్ కోసము. ఇప్పుడు దానికోసమే ఇంకొకటి నేను చెప్తున్నాను, ఎలిమెంట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. ఇది అంటే ఏం కాదండి, ఎలిమెంట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ అంటే మన స్వరంలో ఉండే అంశాల కోసం. ఇందులో 5 ముఖ్యమైనవి వాటి కోసం డిస్కస్ చేసుకుందామండి ఈరోజు. ఫస్ట్ వన్ వచ్చి క్లారిటీ, అంటే స్పష్టత. మనం ఏదైనా చెప్తే పక్క వాళ్ళకి క్లియర్ గా అర్థం కావాలి వాళ్ళకి. సో ఏ విషయం చెప్పాలన్నా ఏదైనా క్లియర్ గా చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. మనం డిగ్రీలు చదివేసి లేకపోతే పిహెచ్డీలు, డాక్టరేట్లు ఏం చేసినా మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోతే అదంతా వ్యర్థమే. సో ఎప్పుడైనా మనం చెప్తున్నాము లేదంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలిసింది అని అంటే మనం చాలా క్లియర్ గా చెప్పాలి.
మన వాయిస్ క్లియర్ గా ఉండాలి. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దశరథుడి కొడుకులు నలుగురు వేటకి వెళ్ళారు, జింకను తెచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన లైన్ లో అందరికి ఏం అర్థమైంది? ఫస్ట్ అందరికి ఏ పదం వినిపించింది? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఇంకా ఓకే, ఇంకా దశరథుడు, దశరథుడు జింక, దశరథుడు జింక. ఓకే, సో నేను ఒక సెంటెన్స్ చెప్పాను. చెప్పిన దాంట్లో అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదమే అర్థమైంది, మొత్తం లైన్ గా ఏం అర్థం కాలేదు. సో అదే మనం క్లియర్ గా చెప్తే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. దశరథుడి నలుగురు కొడుకులు వేటకి వెళ్ళి జింకను తెచ్చారు. ముందు నేను ఎట్లా చెప్పాను? దశరథుడి కొడుకులు నలుగురు వేటకు వెళ్ళారు, జింకను తెచ్చారు అని. కానీ ఫస్ట్ చెప్పిన దానికి అందరికి ఒక్కొక్క పదమే అర్థమైంది. కానీ నెక్స్ట్ చెప్పినప్పుడు మొత్తం లైన్ అంతా అర్థమైందా? అర్థమైందంటే థంబ్ పెట్టండి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అంటే చాలా క్లియర్ గా చెప్పాలండి. ఈ ఎలిమెంట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ లో ఫస్ట్ వన్ ఇస్ క్లియారిటీ, అది స్పష్టత. నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసం. మన ఫస్ట్ సెషనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అందరూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదనే స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడానికి భయపడతారు, చేస్తారు. మన ఫస్ట్ సెషన్ అంతా విన్నారు కదా. మనం ఇందులో జాయిన్ అయ్యేది కూడా మన కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం కోసమే. మనం ఒకటి ఏదైనా చెప్పాము అంటే దాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. లేదంటే మనం స్టేజ్ ఎక్కాక అక్కడికి వెళ్ళి అమ్మ అంటే ఓకే అమ్మ నువ్వు కిందకి దిగిపో అని చెప్తారు. సో ఏం చెప్పినా కూడా లైక్ అంటే స్టేజ్ మీదనే కాదండి, ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినాలన్నా, లేకపోతే డిస్టర్బెన్స్ వస్తుందండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. సో ఏదైనా వింటున్నాము, మనం అది చెప్పాము అంటే పక్క వాళ్ళు ఖచ్చితంగా విని తీరేటట్టు చెప్పాలండి. లేదంటే అది ఖచ్చితంగా అది కరెక్ట్ అని వాళ్ళకి తెలియాలి. సో మన కాన్ఫిడెన్స్ లెవెల్సే మనల్ని, మన స్థాయిని పెంచుతాయి అన్నమాట. సో ఆ కాన్ఫిడెన్స్ కోసం నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. భారతంలో అక్కడ కురుక్షేత్రం ఉన్నప్పుడు ధర్మరాజు చెప్తాడండి, అశ్వత్థామ అతహ, తర్వాత కుంజరహ అంటాడు. అశ్వత్థామ అతహ అనగానే అంత పెద్ద ద్రోణాచార్యుల వారు కూడా అమ్మో అంత కాన్ఫిడెంట్ గా ధర్మరాజు చెప్పారు, నా కొడుకు చనిపోయాడు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారండి. తర్వాత సైలెంట్ గా కుంజరహ అని చెప్పినా అది కాదు కదా, ధర్మరాజు గారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు, అది అక్కడ మన పాయింట్ అన్నమాట. అది ఆత్మవిశ్వాసాన్ని మనకి చూపించేటట్టు. ఏ విషయం చెప్పినా అంతే కాన్ఫిడెంట్ గా చెప్పాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ అండి, భావ వ్యక్తీకరణ. ఇప్పుడు ఇందాక దుహిత గారు చెప్పారు కదా, పిచ్ ఎలా ఉంది, లేకపోతే పాజ్ లో ఉంటుంది, అన్ని రకరకాలు సినిమా డైలాగ్ కూడా చెప్పారు. సో నేను కూడా ఒక సినిమా డైలాగ్ చెప్తాను చూడండి. రే నరసింహనాయుడు, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఇది నాకు అందరికీ తెలుసు కదా, బాలయ్య గారు ఫేమస్ డైలాగ్ అన్నమాట. ఓకే కదా. అంతే డైలాగ్ ని మనం ఎలా చెప్తామో చూడండి. ఇప్పుడు నరసింహనాయుడు, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఓకే, నెక్స్ట్ నరసింహనాయుడు, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. నరసింహనాయుడు, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా కదా. నేను ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాను? 4 ways లో చెప్పాను. కానీ దాన్ని ఫస్ట్ వచ్చేసి అక్కడ సీన్ లో ఏముంది, అక్కడ ఆయన కోపం, రౌద్రం రెండు, ఆయన అతన్ని చంపేటంత కసిగా ఉన్నాడు. కానీ మిగతా మూడిట్లో ఏముంది, ఒకటి బాధ ఉంది, ఒకటి ఏడుపు ఉంది, ఒకటి హ్యాపీ ఉంది, ఒకటి కామెడీ ఉంది. అవునా? తెలుస్తుంది కదా. ఆ ఎక్స్ప్రెషన్ అన్నది మనలో పలకాలి అంటే మనం అక్కడ సీన్ ఏముంది, ఆ సిచ్యువేషన్ ఏముంది అని తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళాం అనుకోండి, రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ వెయిటర్ వస్తాడు. వెయిటర్ వచ్చినప్పుడు మనం ఆర్డర్ ఇమ్మని అడుగుతాము కదా, ఆర్డర్ ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడేమో రెస్టారెంట్ లో కూర్చొని ఏదో చదివేస్తా ఉంటే వాడికి అర్థం కాదు.
లేదంటే ఆ ఇంగ్లీష్ లో మెనూ కార్డ్ ఉన్నది తెలుగు వచ్చిన వాళ్ళకి అర్థం కాదనుకోండి, అక్కడ ఇలా నెంబర్స్ చూస్తా ఉంటారు. అలా కాదు కదా. సో మనం ఏది ఎక్స్ప్రెస్ చేయినా దానికి తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు ఒక అనిల్ గారు ఒక ముగ్గురు పార్టిసిపెంట్స్ తీసుకోండి, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. వీడియో ఆన్ చేసిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అనిల్ సార్. ఓకే, ఫస్ట్ అక్షయ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు దుహిత గారు చెప్పారు కదా చిరంజీవి గారి డైలాగ్, మొక్కే వీరశంకర్ రెడ్డి మొక్కే కాదు కదా, మొక్కే అని పీకేస్తే అని చెప్పారు డైలాగ్. నేను ఎందుకు కనపడుతున్నానని చెప్పండి. మేడం. మీకు ఆ డైలాగ్ గుర్తుందా? ఎస్ మ్యామ్. దాన్ని మీరు కామెడీగా చెప్పండి ఒకసారి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కదా, మీకు నచ్చిందా అది అలా చెప్తే? నో నో మ్యామ్. అందరికి నవ్వు వస్తా ఉంది అక్కడ. నెక్స్ట్ ఎవరండి? నెక్స్ట్ అశ్విని గారు. పద్మావతి గారు. ఓకే, పద్మావతి గారు ఇప్పుడు దాన్నే కొంచెం ఏడుస్తూ చెప్పరా? పద్మావతి గారు అన్మ్యూట్ చేసుకోండి. కింద మ్యూట్ బటన్ ఉంటుందండి, మ్యూట్ బటన్ ప్రెస్ చేశారంటే మీరు అన్మ్యూట్ చేసుకోరు. ఓకే, అన్మ్యూట్ అవ్వట్లేదు. బాదం కల్పన గారు, అయ్యింది. చెప్పండి. ఓకే చెప్పండి పద్మావతి గారు చెప్పండి అమ్మా. ఇప్పుడు సేమ్ డైలాగ్ ని కొంచెం ఏడుస్తూ చెప్పరా? నరసింహరాజు గారు మొక్కే కదా అని పీకేస్తే పీకు కోసేస్తానండి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అశ్విని గారు. ఎస్ మ్యామ్ చెప్పండి. దాన్ని మీరు కొంచెం కామెడీగా చెప్పండి. వీరసింహారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సో మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా వాయిస్ మాడ్యులేషన్ లో ఎక్స్ప్రెషన్ అంటే ఎంత ఇంపార్టెన్స్. మనం అక్కడ ఉన్న డైలాగ్ ఎంత పవర్ ఉంది. మనకు నచ్చినట్టు మనం చెప్తే పక్కోళ్ళకి అది కన్వే కాదండి. సో మనం ఏదైనా చెప్తున్నప్పుడు అక్కడ సందర్భం బట్టి మన ఉన్న సిచ్యువేషన్ లో మనం అక్కడ హ్యాపీ మూడ్ లో ఉన్నామా లేకపోతే బాధలో ఉన్నామా ఏంటి అని చెప్పి దాన్ని చూసుకోవాలండి. ఇప్పుడు మనం పిల్లలు వస్తూ పడిపోతారు, అప్పుడు ఏమంటారండి? అయ్యో అంటాం కదా. పడిపోయావా అంటే ఏముంటది, సో వచ్చి మనల్ని కొడతారు వాళ్ళంతా. సో అక్కడ సందర్భం బట్టి మనం చెప్పేదాన్ని బట్టి ఆ ఎక్స్ప్రెషన్ మనం ఇవ్వాలండి. దట్ ఈస్ ద థర్డ్ వన్. నెక్స్ట్ వచ్చేసి పదాలను స్పష్టంగా పలకడం అండి, ఆర్టిక్యులేషన్. ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి పదాన్ని మాట్లాడేస్తామండి. మనం మాట్లాడడం ఎంత బాగుంటుందో దాన్ని బట్టి ఉండాలి, క్లారిటీ అన్నది ఉంటుంది కదా. కానీ మన అసలు తెలుగు భాష అంటేనే 16 అణాల తెలుగు భాష అంటారు. మన తెలుగు లాంగ్వేజ్ మించింది ఏదీ లేదు. ముత్యాలు లాంటి అక్షరాలు ఉంటాయి, అలాగే మంచి భావంగా ఉన్నవి. ప్రతి పదానికి చాలా అర్థాలు ఉంటాయండి చక్కగా. సో ఆ పదాల్ని మనం స్పష్టంగా పలకకపోతే దానికి అర్థం కూడా ఉండదండి. ఏంటంటే ఇప్పుడు భగవద్గీత అని చదివినప్పుడు ఎలా ఉంటుంది, భగవద్గీత అని చదివితే ఎలా ఉంటుంది, అక్కడ ఒత్తులు అవి ఉంటాయి కదా. ఏ పదాన్ని చెప్పినా చాలా స్పష్టంగా పలకాలి, చెయ్యాలి. అలానే ఒక సెంటెన్స్ కూడా ఫార్మ్ చేసేటప్పుడు అంతే స్పష్టంగా చెప్పాలండి, లేకపోతే పక్క వాళ్ళకి అర్థం కాదు. దానికి కూడా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు చాలా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, అదేంటంటే సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం నేను చెప్తున్నాను. ఇదిలాగా నేను ఒక సెంటెన్స్ ఫార్మ్ చేశాను, కానీ నాకు తెలిసి మీ అందరికి ఆ సైబర్ క్రైమో లేకపోతే ఇంకేమైనా అర్థమైందా? లైన్ బాగుందా? బాగుంది అంటే ఎస్ చెప్పండి, కాదు అంటే నో చెప్పండి. చాట్ బాక్స్ లో టైప్ చేయండి అది. ఎస్, నో, ఇంకా వెరీ గుడ్.
ఎందుకంటే నేను చెప్పింది చెప్పేశాను కానీ క్లియర్ గా లేదు, స్పష్టంగా లేదు. దానికి కూడా మనం చెప్పాలంటే ఒకటి ఎలా చెప్తామో ఇప్పుడు ఒకసారి చూడండి. నేను ఈ రోజు చాలా ముఖ్యమైన అంశం సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం మీకు చెప్తున్నాను. అంటే అక్కడ మనం పదాలు ప్రతి పదాన్ని క్లియర్ గా భావోద్వేగంతో చెప్పినప్పుడు వల్ల అది ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ టోన్, ఇందాకలా దుహిత గారు చెప్పారు పిచ్ ఎలా ఉంటది, లో పిచ్, హై పిచ్, అలా అలా దానికోసం కూడా మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు కాదండి, మనం చూపించాలి. మనం ఎక్కడున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఆ టోన్ బట్టి మనం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మన నాన్నగారు బయట వరండాలో ఉన్నారు. అప్పుడు మనం ఎలా పిలుస్తాం? నాన్న అంటే రారు కదా, నాన్న అని పిలుస్తాం. అప్పుడు నాన్నగారి దగ్గరికి నాన్నగారు రావడమో మనం ఏంటి అని అడగడమో చెప్తారు కదా, పిచ్ సౌండ్ అన్నమాట. ఇంకొకటి వచ్చి వెరీ ఇంపార్టెంట్ అండి, ఎంపసిస్. ఈ ఎంపసిస్ అన్నది ఏంటంటే ఏం కాదండి, ఒత్తిడి, పదాలపైన ఒత్తిడి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పదాలపై ఒత్తిడి కనుక మనం సరిగ్గా చెప్పకపోతే రకరకాల అర్థాలే మారిపోతాయి. మనం ఎక్కడ స్పష్టంగా పలుకుతున్నాము, ఎక్కడ ఒత్తికుండా పలుకుతున్నాము అన్నది కూడా మనకు తెలుస్తూ ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు మీకు ఒక లైన్ చెప్తాను, వినండి. డబ్బు దొంగిలించింది రమేష్ అని నేను చెప్పాను కదా. ఫస్ట్ ఒకటి చెప్తాను చూడండి. నేను చెప్పలేదు డబ్బు దొంగిలించింది రమేష్ అని. అంటే ఇక్కడ నేను అన్నది నేను కాదు, రమేష్ డబ్బు దొంగిలించాడని చెప్పింది నేను కాదు కదా. అలా అర్థమైందా మీకు? అర్థమైతే ఓకే, ఒక థమ్ సింబల్ పెట్టండి. మేడం వన్స్ మోర్ మ్యామ్. నేను చెప్పలేదు డబ్బు దొంగిలించింది రమేష్ అని. మీనింగ్ ఏమర్థమైందండి మీకు అక్కడ? ఎనీవన్ ఒకరు చెప్పండి. అనిల్ గారు ఎవరో ఒకరు చెప్పమనండి. అనిల్ గారు. రమేష్ దొంగతనం చేశాడు అని అర్థమైంది. కాదండి, నేను చెప్పలేదు డబ్బులు దొంగిలించింది రమేష్ అని. నేను అనిల్ గారు కల్పన మేడం అన్మ్యూట్, అనిల్ గారు అందులో కల్పన మేడం ఏమిటి అన్మ్యూట్ చేయండి. అర్థమైంది అక్కడ మీకు? కల్పన మేడం హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేయండి. అనిల్ గారు, బాదం కల్పన గారు. వెరీ గుడ్ అండి. రిక్వెస్ట్ చేశానండి, జయశ్రీ గారు కానీ నేను చెప్పలేదని అర్థం వచ్చింది ఆవిడకి. కల్పన Very గారు good. మాట్లాడండి. కల్పన గారు చెప్పండి. ఆవిడ అన్మ్యూట్ చేసుకోలేనట్టుందండి. ఇప్పుడు అయ్యిందండి, చెప్పండి మేడం. కల్పన మేడం. కల్పన గారు చెప్పండి. క్లాస్మేట్స్ ఏంటండి? ఓకే, అవునండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్ లో మీకేం అర్థమైంది? వాళ్ళు దొంగతనం చేయలేదని అర్థమైంది. ఓకే, అక్కడ నేను చెప్పలేదు అని అక్కడ అర్థం, దొంగతనం చేయలేదు. ఓకే, నెక్స్ట్ అదే లైన్ ఇంకొకసారి చెప్తాను చూడండి. నేను చెప్పలేదు డబ్బు దొంగిలించింది రమేష్ అని. అంటే ఇక్కడ చెప్పలేదు అంటే నేను చెప్పలేదు, వేరే ఎవరో చెప్పారు అని, అలా చెప్పలేదని అర్థం, తప్పుగా చెప్పారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ నేను చెప్పలేదు డబ్బు దొంగిలించింది రమేష్ అని. అంటే ఈ లైన్ లో అక్కడ నేను స్ట్రెస్ చేసింది డబ్బు, అంటే అక్కడ రమేష్ డబ్బు కాకుండా వేరే ఏదైనా తీసాడేమో, లేకపోతే అసలు తీయనే లేదేమో. డబ్బు అనే దగ్గర నేను స్ట్రెస్ చేశాను కదా, సో అక్కడ డబ్బు కోసం తీసుకోలేదు అని అర్థం వస్తుందండి. నెక్స్ట్ నేను చెప్పలేదు డబ్బు దొంగిలించింది రమేష్ అని. అంటే దొంగతనం జరిగిందో లేదో కూడా కాదు, వాళ్ళు మామూలుగా తీసుకున్నారేమో, దొంగతనం అన్న మాట అనలేదేమో అని అర్థం వస్తుంది. అవునా? మీకు అలా అనిపిస్తే ఒకసారి థమ్ సింబల్ పెట్టండి. ఎస్,
వెరీ గుడ్. ఇంకొకటండి, నేను చెప్పలేదు డబ్బు దొంగిలించింది రమేష్ అని. అర్థమైందా అండి? నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. నేను చెప్పలేదు డబ్బు దొంగిలించింది రమేష్ అని. అంటే రమేష్ కాకుండా అక్కడ ఇంకొక పర్సన్ ఉన్నారేమో, లేకపోతే వేరే ఎవరినైనా చెప్పారేమో అని అర్థం అన్నమాట. సో ఒకటే లైన్ ని మనం ఎక్కడ ఏ పదాన్ని ఒత్తి చెప్తున్నామో దాన్ని బట్టి అర్థాలు మారిపోతాయండి. ఇందాకలా బిహిలా గారు చెప్పారు కదా, ఆహారం ఎంత బాగుంది, ఆహారం ఎంత బాగుంది, దాన్ని కలిపి విడగొట్టి చదివితే పిచ్ లెవెల్స్ లోకి దాంట్లోకి వస్తుంది. ఇది కూడా సేమ్ అలానే మనం ఎక్కడ ప్రెషర్ ఇచ్చి మాట్లాడాలో అక్కడ ఇవ్వడం వల్ల మనకి అర్థమవుతుంది. లేకపోతే అర్థాలన్నీ మారిపోయి ఏవైనా అయిపోతాయి. సో ఓకే మేడం, ఇవన్నీ చెప్పారు, మనం ఇవన్నీ ఓకే, మరి ఇవన్నీ ఎలాగా చేసుకుంటాము అని చేసుకోవడానికి అని ఒకటి ఉంటుంది కదండి. జనరల్ గా ఇవన్నీ తెలుసుకున్నాక అయినా తెలుసుకొని విన్నాక కూడా మనం చాలా మిస్టేక్స్ చేస్తామండి. రెగ్యులర్ గా చేసే కామన్ మిస్టేక్స్ ఒకటి ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ది ఒకటే లైన్ లో మాట్లాడటం, ఫ్లాట్ గా మాట్లాడేస్తాం అనమాట. అది ఏం ఉండదు, లాగా వెళ్ళిపోతూ ఉంటది. మనం ఓకేలా వచ్చాము వెళ్ళాము అంతే, ఆ ఫ్లాట్ గా ఉంటది. కానీ మనం చెప్పేది ఎప్పుడైనా మన ఈసీజీలా ఉండాలండి వాయిస్. ఎందుకంటే వాయిస్ అలా అప్ అండ్ డౌన్స్ ఉంటేనే అది బాగుంటుంది. అప్పుడే మనం హెల్దీగా ఉన్నట్టు, మనం చెప్పేది పక్క వాళ్ళకి కన్వే అవుతున్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టూ ఫాస్ట్ టూ స్లో. అందరూ చాలా మంది స్పీడ్ గా మాట్లాడేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తెలుసా అండి, ఆ పక్క వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ తుంపలు కూడా మన మొహం మీద పడుతూ ఉంటాయి. అప్పుడు మనం అనుకుంటాం అనమాట, బాబోయ్ వీళ్ళ పక్కన మనం కూర్చోకూడదు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అని. సో అంత ఫాస్ట్ గా కూడా మాట్లాడకూడదండి. నెక్స్ట్ టూ స్లో. మరీ అంత నెమ్మదిగా మాట్లాడినా మనకి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. సాగదీస్తూ మాట్లాడుతున్నాడు రా బాబు, మనం వీళ్ళతో ఉండకూడదు, ఆయన వీళ్ళ మాటలు కూడా వినకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు. అందుకే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రధానం. ఆ రెండిటికి ఇది అలా సరిపోతుందండి. ఎక్కడ మనం స్పీడ్ గా మాట్లాడాలో అక్కడ స్పీడ్ గా మాట్లాడాలి, ఎక్కడ నెమ్మదిగా మాట్లాడాలో అక్కడ నెమ్మదిగా మాట్లాడాలి. దీనికి సంబంధించి రిలేటెడ్ గా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది, ఎవరికైనా ఐడియా ఉంటే ఒక డైలాగ్ చెప్పండి. అది నేను నిదానమే ప్రధానం అని అన్నాను కదా రెండిటికి కలిపి. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఎవరికైనా గుర్తుందా? ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తెగ్గాలో తెలిసి ఉండాలి. యా, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెల్ సెడ్, వెల్ సెడ్. సో అలాగా మనం మన వాయిస్ మోడ్యులేషన్ లో వచ్చే మిస్టేక్స్ ని తగ్గించుకోవడానికి అన్నమాట, తెలుసుకొని మాటలు మార్చుకోవడానికి. నెక్స్ట్ ఇంకొకటి పాజ్ అండ్ బ్రేక్. ఇందాక దుహిత గారు కూడా చెప్పారు కదా, ఎక్కడ పాజ్ చేయాలి ఎక్కడ బ్రేక్ చేయాలి అన్నది. లేదు పాజ్ చేయకుండా అలా చెప్పుకొని వెళ్ళిపోయాం అనుకోండి, అదేంటది అదొక ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంటే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చి వెళ్ళిపోయినట్టే అయిపోతుందండి. మనం ఏదైనా కంటెంట్ చెప్పినప్పుడు, పబ్లిక్ స్పీకింగ్ చేస్తున్నప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ పాజ్ అనేది ఇవ్వకపోతే కంటిన్యూ చెప్పకెళ్ళిపోతున్నారు రా బాబు వీళ్ళు, మనకి ఏం అర్థం కావట్లేదు, సో లెట్స్ గో అని చెప్పి వెళ్ళిపోతారు. సో మనం కూడా అది ఎక్కడ ఆపాలో అది నేర్చుకోవాలి, చూసుకోవాలి. నెక్స్ట్ ఎమోషన్ లేకపోవడం. ఎమోషన్ లేకపోవడం అంటే ఇందాక చెప్పాను కదా, మనం బాబు పడిపోయాడంటే ఆహా బాబు పడిపోయాడా అంత ఫ్లాట్ గా చెప్పాం కదా, అయ్యో బాబు పడిపోయాడా అంటే మనలో ఉన్న ఆతృత వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్ కూడా చాలా మంది ఇవ్వరండి. ఆ ఇవ్వకపోవడం వల్ల మనకు మంచి ఉన్న కమ్యూనికేషన్ కూడా తగ్గిపోతుంది, వాళ్ళతో రిలేషన్ కూడా తగ్గిపోతుందండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేదేది మనకు అర్థం కాదు. ఓకే, అంత టేక్ ఇట్ ఈజీగా చేస్తున్నారా లేకపోతే చిరాగ్గా చెప్తున్నారా, ఏదైనా సరే ఆ ఎక్స్ప్రెషన్ లేకపోతే మనం చెప్పేది ఏది బాగోదండి. దట్ ఈస్ ద మెయిన్. సో ఇలాగా ఈ కామన్ మిస్టేక్స్ అన్నిటినీ మనం ఓవర్కమ్ చేసుకోవాలండి. ఓకే, మిస్టేక్స్ చెప్పేశారు బాగుంది, వాటిల్ని మనం ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి, ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఆ టెక్నిక్స్ ఏంటంటే అందులో వెరీ ఫస్ట్ స్టోరీ టెల్లింగ్, కథలు చెప్పడం. కథలు చెప్పడం మనకి గాని బాగా వస్తే యు ఆర్ ద గుడ్ స్పీకర్ అండి, గుడ్ ట్రైనర్, గుడ్ టీచర్, ఎనీథింగ్. మనకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడం కూడా అందుకే పిల్లలకి ముందు నుంచి అలవాటు చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలు పడుకునేటప్పుడు
కథలు ఎందుకు చెప్తారు? మనం ఎలాగ ప్రవర్తిస్తాము, మన వాయిస్ మాడ్యులేషన్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి స్కూల్కి వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అన్నది బాగా అర్థం అవడానికి. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇది వెరీ వెల్ నోన్ స్టోరీ, అందరికీ తెలిసిన కథ, మన తాతల దగ్గర నుంచి వస్తున్న కథ. ఈ కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక రాజు, ఆ రాజు గారికి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళారు. వెరీ గుడ్ అండి జయశ్రీ గారు, మీరు వెంటనే గెస్ చేశారు 7 కదా అని. వేటకెళ్ళాక ఏమయ్యింది, అక్కడి నుంచి 7 చేపలు తీసుకొచ్చారు. అందులో 6 చేపలే ఎండాయి, ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డిమో పడ్డొచ్చింది అంటారు. గడ్డి ఎందుకు అడ్డొచ్చాము అంటే ఆవు నన్ను తినలేదు అంటది. ఆవు ఎందుకు తినలేదు అంటే పాలేరు నన్ను విప్పలేదు అంటాడు. పాలేరు నువ్వెందుకు ఇప్పలేదంటే పాలు ఇవ్వలేదు బాబు ఏడ్చాడు అంటాడు. బాబు ఎందుకు ఏడ్చావు అంటే చీమ కుట్టింది అంటది. చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పొట్టలో వేలు పెడితే కుట్టనా అని. ఈ కథ చెప్పినప్పుడు మరి అందరికి ఒక మంచి ఇమాజినేషన్ వస్తుంది. మనం అక్కడ ఫీల్ అవుతాం, బాబు లాగానో పాలేరు లాగానో ఏదో ఒకటి. సో ఆ కథ డెలివర్ చేసినప్పుడు పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఏం అవుతుంది, ఏం చెప్తారు, ఏమయ్యింది, అదంతా మన స్టోరీ టెల్లింగ్ లో చాలా బాగుంటుందండి. మనకు కూడా చూడండి, మన రేడియోస్ పాతకాలం, ఇప్పుడు అందరూ టీవీలో అవి కానీ రేడియోలు ఉన్నప్పుడు ఏదైనా చెప్తూ ఉంటే మనకు అక్కడ మనకు ఊహాగానంలో అదంతా వచ్చేస్తా ఉంటది. నెక్స్ట్ అది మనం వినడానికి బాగుంటుందనే కదా మనం వింటాము. ఇప్పుడు మనం పాటలు పెట్టుకుంటాం అనుకోండి, పాటలు పెట్టుకుంటే మనం వాళ్ళ హాయిగా పాటలు వింటూ నిద్రపోతాం. అదేంటి, అంత బాగా చెప్పడం వల్లే. అదంతా ఒక టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఘంటసాల గారి భగవద్గీత విన్నారా? ఘంటసాల గారి పాటలు వింటే ఎక్కడైనా మిస్మరైజ్ అయిపోతాం. ఆయన ఎప్పుడు చూడక్కర్లేదు. ఈ జనరేషన్ పిల్లలకి ఘంటసాల అంటే ఎవరో తెలియదు, కానీ ఆయన పాటలు వింటే మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది. సో ఏదైనా అదంతా మనం చేసుకోవడంలో, ఆ వాయిస్ ని మాడ్యులేట్ చేసుకోవడంలో మంచి టెక్నిక్ అన్నమాట. కథలు చెప్పడం బాగా నేర్చుకుంటే మాత్రం మనం సక్సెస్ అయినట్టే. నెక్స్ట్, రికార్డ్ యువర్ వాయిస్. ప్రెసెంట్ జనరేషన్ కి వచ్చిన మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ముందు మొబైల్స్ లేకముందు రికార్డ్ వాయిస్ చేసుకొని మనం చూసుకునే అంత సీన్ లేదు కదా. ఇప్పుడు ప్రతిదీ రికార్డ్ చేసుకోవడం, చూసుకోవడం. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు టాస్క్లు ఎలా ఇస్తున్నాము, రికార్డ్ చేసి మనకి పంపిస్తే మేము అది చెక్ చేసి మీరు బాగా చెప్పారా లేదని చెప్తాం కదా. దానివల్ల మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకి తెలిసిపోతుంది. సో ఆ రికార్డ్ చేసిన వాయిస్ ని మనం చూసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్, ద బెస్ట్ థింగ్ ఈస్ మిర్రర్. అద్దం ముందు చూసి మాట్లాడటం. దేనికైనానండి, మనం చదివినప్పుడు కానీ, డాన్స్ చేసినప్పుడు కానీ, పబ్లిక్ స్పీకింగ్ చేయడానికి కానీ, లేకపోతే టీచింగ్ చేస్తామన్నా కానీ, ఏదైనా సరే మన ముందు ఒక అద్దం పెట్టుకొని, అంటే అది మన అద్దం అంటే మనల్ని మనం చూసుకోవడమే కదా, దాన్ని మన ప్రతిబింబిస్తుంది కదా. సో ఆ అద్దం ముందు మనం నించొని మాట్లాడుతుంటే మనకి మన బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది, మన వాయిస్ మాడ్యులేషన్ తెలిసిపోతుంది, మనం ఎలా నించున్నాము, పద్ధతి ఏంటి, అన్ని రకాలు అన్ని తెలుస్తాయి. కాబట్టి మిర్రర్ ముందు మనం నించొని ఏం ప్రాక్టీస్ చేసినా మనకి వెంటనే బాగా అర్థమవుతుందండి. చాలా మంచి టిప్ అన్నమాట అది. నెక్స్ట్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తేనే మనకి మన వాయిస్ మీద మంచి కమాండ్, అదే మంచిగా ఉంటుందండి. దానికి దుహిత గారు ఇందాక చెప్పారు కదా, యోగాలో బ్రాహ్మణి చేయమని రకరకాల 3-4 రకాలు ఆవిడ చెప్పారు. సో ఆ ఎక్సర్సైజ్లు చేయటం వల్ల మనం ఇప్పుడు ఈ రోజు మనం మీటింగ్కి వెళ్ళాము, ఈ రోజు గట్టిగా మాట్లాడాము, ఒక దగ్గర గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, ఒక దగ్గర స్లోగా మాట్లాడతాం. లేదంటే కానీ ఒకసారి మనకి మైక్ పనిచేయదనుకోండి, గట్టిగా మాట్లాడాలి, తప్పదు. ఆ మాట్లాడినప్పుడు మనకి వాయిస్ వోకల్ అంతా బాడైపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో మీటింగ్కి వెళ్ళాలి, అప్పుడు ఎట్లా? ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి దాని మీద కొంచెం గ్రిప్ ఉంటుంది అనమాట. గట్టిగా మాట్లాడినా కానీ మళ్ళీ మనం సెట్ చేసుకోగలం. నెక్స్ట్, ఇది కూడా చాలా మంచిదండి టెక్నిక్, మార్క్ యువర్ స్క్రిప్ట్ అన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఎక్కడెక్కడ పదాలు ఒత్తి చదవాలి, లేకపోతే మెయిన్ గా ఏది చెప్పాలి అని చూస్తున్నప్పుడు ఆ వర్డ్స్ దగ్గర మనం జస్ట్ ఒక మార్క్ చేసుకున్నాం అనుకోండి, అయితే ఈ పదాన్ని మనం గట్టిగా ఇక్కడ ప్రెజర్ ఇచ్చి చెప్పాలి, లేదంటే లైట్ గా మాట్లాడాలి అని ముందే మనం ఒకసారి స్క్రిప్ట్ మీద ప్రిపేర్ చేసుకున్నాం అనుకో. సో దాని వల్ల
మనం చెప్పేటప్పుడు లేకపోతే ఆ ఏదైనా మనకు వస్తున్నప్పుడు చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ టెక్నిక్స్ అన్ని యూస్ చేసుకుంటే మన వాయిస్ మాడ్యులేషన్ అన్నది చాలా బాగుంటుందండి. ప్రతి స్పీకర్ కి వాయిస్ ఉంటేనే కదా, మన వాయిస్ ఎంత బాగుంటే మనం అంత బాగా వాళ్ళకి కన్వే చేయగలుగుతాం. దాని మీద మనకు ఒక పట్టు వస్తుంది. సో ఇదే విధంగా ఇంకొన్ని టెక్నిక్స్ ని దుహిత గారు చెప్తారు. ఓకే దుహిత గారు, ఇంకో టెక్నిక్స్ చెప్పండి. Sure. Thank you మేడం so much, లాస్ట్ పూర్ణిమ టెక్నిక్ గారు. ఒకసారి చాలా చెప్పరా? మంచిగా చెప్పారు. చాలా బాగా ఓకే చెప్పారు. ఒకసారి దుహిత గారు 1 minute ఏంటని ఆహా. అడుగుతారు. అనిల్ గారు లాస్ట్ ఒకసారి ఎవరు టెక్నిక్ ఒకసారి క్వశ్చన్ అడిగారు, చెప్పరా? ఒకసారి నాకు ఒకసారి వినిపించలేదు, చెప్పరా? లాస్ట్ టెక్నిక్ ఒకసారి చెప్పరా? మార్క్ యువర్ స్క్రిప్ట్ అండి. మీరు రాసుకున్నదాన్ని మీరు రాసుకున్నదా ఏజెంట్ అదే పేపర్ అండి. పేపర్లో స్పీచ్ గానీ ఏదైనా స్క్రిప్ట్ మనం రాసుకుని ప్రిపేర్ అయ్యిన మ్యాటర్ ని ఎక్కడ ప్రెషర్ ఇచ్చి చదవాలి అనేది అనమాట. మార్క్ యువర్ స్క్రిప్ట్, అండర్లైన్ చేసుకోవచ్చు. అండర్లైన్ చేసుకునే పదాలు అవి. వర్డ్స్ ని పదాల్ని అండర్లైన్ చేసేది స్క్రిప్ట్. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. అలా మేడము ఎలా మన ఒక టెక్నిక్స్ ని బిల్డ్ చేసుకోవాలి, ఒక మంచి స్పీకర్ కావాలి అని చెప్పారు కదా. సో ఇప్పుడు నేను ఇంకో కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, అలా మనము స్టేజ్ మీద వెళ్ళి అప్పుడు ఒక పబ్లిక్ స్పీకింగ్ స్టార్ట్ చేస్తాము అనేటప్పుడు బిఫోర్ దట్ అప్పుడు ఏం చేస్తాము, ఒక స్మైల్ టెక్నిక్, యూజ్ ద స్మైల్ టెక్నిక్. ఎప్పుడు అలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. అని ఎవరు మాట్లాడరు, అలా చూస్తారా? లేదు, అలా ఎప్పుడు ఒక స్మైల్, సాఫ్ట్ స్మైల్ అని ఉండాలి. సో మీరు ఒక స్టేజ్కి వెళ్ళేటప్పుడు స్మైల్ కంపల్సరీ. తర్వాత వార్మప్ చేసుకోవాలి. వార్మప్ అంటే అలా మేము జిమ్కి వెళ్తాము, అలా మనం స్ట్రెచెస్ చేస్తాము, తర్వాత ఫస్ట్ వార్మప్ చేస్తాం, తర్వాత ఆమెకి స్ట్రెచెస్ అన్ని చేస్తాము కదా మెయిన్ వర్కౌట్ మొదలు. అలాగే మనం ఒక సెషన్ తీసుకునే మొదలు కొన్ని వార్మప్స్ చేసుకోవచ్చు. ఎలాంటి వార్మప్స్ అంటే అలా ఒక సింపుల్ 2 seconds ఆర్ ఈవెన్ 5 seconds బ్రీదింగ్ టెక్నిక్స్. సింపుల్ గా ఏమీ లేదు, ఊరికే ఊపిరాటం అలా క్లీన్ గా ఒక బ్రీదింగ్ టెక్నిక్ చేస్తే చాలు. 2 minutes క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ చేయొచ్చు. తర్వాత మీరు ఒక బాటిల్లో ఒక సిప్ ఆఫ్ వాటర్ తీసుకొని తర్వాత అంటే గొంతు కొంచెం ఏమే అయినా క్లియర్ అవుతుంది, ఒక క్లియర్ పాత్ అని ఉంటుంది. ప్లస్ అది ఒక స్ట్రెస్ కూడా డౌన్ చేస్తుంది. తర్వాత ఒక ఆ స్టేజ్ ఫియర్ అని ఉంటుంది కదా, సో కామ్ డౌన్ అవుతుంది. అందుకని ఒక సిప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తర్వాత కొన్ని టంగ్ ట్విస్టర్స్ అని ఉంటుంది. మనము ఒక టంగ్ ట్విస్టర్ ఎవ్రీడే ఒక ప్రాక్టీస్, మేడం చెప్పారు కదా, మీరు ఒక ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా టంగ్ ట్విస్టర్స్ కూడాను అలా యాడ్ చేస్తే మీ తెలుగులో చాలా ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో రెడ్ లారీ, yellow లారీ, షీ షెల్స్ అండ్ ద సీ షెల్స్ బై ద సీ షోర్ అని అంటారు కదా. అలా ఒక టంగ్ ట్విస్టర్స్ మనము ఆల్మోస్ట్ ఎవ్రీడే కాకుండా అట్లీస్ట్ 2 days వన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలా మనం ఒక వోకల్ కార్డ్ మళ్ళీ ఆర్టికులేషన్ మంచిగా యాక్టివేట్ అవుతుంది. సో మనము ఎనీ ఒక సెషన్, ఒక పబ్లిక్ స్పీకింగ్ కి వెళ్తే మంచిగా మనం ఒక ప్రొనౌన్సియేషన్ బాగా వస్తుంది. సో అందుకని ఇవన్నీ టెక్నిక్స్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ಮತ್ತೆ మేడం ఒక జస్ట్ ఒక సమ్మరైజేషన్ చెప్తాము, అలా కీ టేక్అవేస్ మీకు ఏమేమి అర్థమైందో ఈ ఒక సెషన్ లో అలా చాట్ బాక్స్ లో రాయండి. తర్వాత మేము ఒకసారి సమ్మరైజ్ చేస్తాము దాన్ని. మేడం ని కూడా స్పాట్ లైట్ కేసేయండి. అలా ఫస్ట్ మీరు టైప్ చేయండి మీకు ఏమేమి గుర్తొచ్చిందో మా ఒక సెషన్ లో, అది మీరు టైప్ చేయండి ఫస్ట్. ఇక్కడ మెసేజెస్ రావట్లేదే. ఎగ్జాక్ట్లీ 4 P's, వెరీ గుడ్. వాయిస్ మాడ్యులేషన్ ఆఫ్ కోర్స్ కావాలి, పిచ్, పాజ్, వాయిస్ వాల్యూమ్, నార్మల్ వాయిస్, ఫేస్, పవర్, వాయిస్ వాల్యూమ్, స్కేల్, పాజ్, స్టేజ్ వెరీ వాయిస్, గుడ్. స్పష్టత, ఆత్మవిశ్వాసం, వెరీ గుడ్. క్లారిటీ, వెరీ గుడ్.
క్లారిటీ, ఎక్స్ప్రెషన్. వెరీ గుడ్. వావ్ వావ్. సో ప్రాణమయ. మేడం అందరూ వీళ్ళే చెప్పేస్తారు, మేము ఇంకా సమర్థించిన అవసరం లేదనిపిస్తుంది కదా. అంతే. యా, వెరీ గుడ్. అంతే, మనం చెప్పింది వాళ్ళు బాగా క్యాచ్ చేశారు కాబట్టి అన్ని పాయింట్స్ టచ్ చేసి చెప్పారు. అన్ని వెరీ ఆల్మోస్ట్ గ్లాడ్ టు అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ హ్యాపీ. వెరీ గుడ్ అండి. చూడండి, క్లారిటీ, స్టోరీ టెల్లింగ్, ఈవెన్ కూడా ఎగ్జాంపుల్స్ కూడా, టెక్నిక్స్ కూడా చెప్పేస్తా ఉన్నారు. ఎస్, వార్మ్ అప్స్, ఎంఫసిస్, ఎక్స్ప్రెషన్. ఎక్సర్సైజ్, సినిమా డైలాగులు కూడా చెప్పారు. వెరీ గుడ్ అండి. థ్యాంక్ మీరు యూ సో చెప్పండి మచ్. డైలాగ్స్ ఇంకొకసారి కొట్టేస్తారంటే ఇంకా వాళ్ళే తీసుకునేస్తారు మ్యామ్ క్లాస్ ఫుల్. ఓకే, వెరీ గుడ్. సో దట్ ఈస్ ద వాయిస్ మాడ్యులేషన్ అండి. మనం Today ఏదైనా సరే మీరే మా వర్క్ కూడా మీరే చేసేసారు, అలా సమ్మరైజేషన్ మీరే చేసేసారు సార్. ఇప్పుడు మాకు ఈజీ అయిపోయింది సార్, మాకు చాలా ఈజీ easy. అయిపోయిందండి. సమరైజ్ చేసి మీకు ఇలా చెప్పాలి అలా చెప్పాలని ఏం లేదు. సో మొత్తం మేము ఇద్దరం కలిపి చెప్పింది మొత్తం మీరందరూ ఈక్వల్ గా మొత్తం అన్ని చెప్పారు. సో ఈ వాయిస్ మాడ్యులేషన్ అంటే ఇట్లా అన్నమాట. మనం ఆ వాయిస్ ని మనం బాగా ఉంచుకుంటే మనం మాట్లాడేటప్పుడు అందులో మీరు ఇప్పుడు అంతా ట్రైన్ అవుతున్నారు, ఇంకొకరికి చెప్పడానికి వెళ్తారు. సో మన వాయిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ వాయిస్ ని మనం ఎక్కడ బాగా యూజ్ చేయాలి, ఎలా క్లియర్ గా చెప్పాలి, ప్రతిదీ ముందు క్లియర్ తో పాటు కాన్ఫిడెంట్ గా చెప్పాలండి. ఏ విషయం చెప్పినా వెరీ కాన్ఫిడెంట్ గా చెప్పాలి. సో దెన్ మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. ఈ వాయిస్ మాడ్యులేషన్ ఒక టూల్, ఒక ఆర్ట్. ఈ ఒక Yes. ఆర్ట్ మనము నేర్చుకుంటే ఏం కావాలో మనం నేర్చుకోవచ్చు లైఫ్ లో. ఈ ఒక ఆర్ట్ మనం నేర్చుకుంటే మనము ఎలాంటి ఆడియన్స్ కానీ, ఎలాంటి కంటెంట్ లేకపోయినా కూడా స్పాంటేనియస్ గా మనం క్రియేట్ చేసి ఒక మంచి హోల్డ్ వస్తుంది ఆడియన్స్ తో. సో ఒక వాయిస్ మాడ్యులేషన్ ఒక ఆర్ట్, అలా ఈ మంచి ఒక టూల్ మీరు అందరూ నేర్చుకోవాలి. ఒక మంచి రేపు నాడు మీరు ఒక స్పీకర్ అవుతే దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఎస్ అండి, దీనివల్ల మీరు ఈ ట్రైనింగ్ ఈ 6 days లోనే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. నేను ఈ 3 days చేసిన వీడియోస్ కి ఈ రోజు ఈ సెషన్ అయిన తర్వాత రేపు చేస్తారు కదా వీడియో, దానికి దీన్ని కంపేర్ చేసి చూసుకోండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. సో మేము కూడా చెప్పేది రేపు మీ వీడియో ఏంటంటే యాక్షన్ ప్లాన్ లో ఒకటే డైలాగ్ ని డిఫరెంట్ వాయిసెస్ తో చేసి ఒక మంచి వీడియో పంపించండి. ఓకేనా అండి? రమరా సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. కంపల్సరీకి మా థ్యాంక్ యూ సార్. మన అందరి కో ట్రైనర్స్ కి, తర్వాత మాకు స్పీకర్స్ కి, ఈ యొక్క హోస్ట్ కి, అఫ్ కోర్స్ మా అనిల్ గారికి ఈ యొక్క ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మన వందనాలు. జైవాసవి, దుహిత మేడం అండ్ పూర్ణిమ మేడం, మీరిద్దరూ చాలా చక్కగా చెప్పారు. చాలా షార్ట్ టైంలో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. అలాగే మీరు ఈరోజు మంచి అసైన్మెంట్ కూడా ఇచ్చారు. ఏదో ఒక డైలాగ్ని డిఫరెంట్ మోడల్లో చెప్పమని రేపు అసైన్మెంట్ రికార్డింగ్ చేసి ఇమ్మని చెప్పారు. అది కూడా చాలా మంచిది. అదే విధంగా ఈ వాయిస్ మాడ్యులేషన్ది బాగా మనం ఉపయోగించుకోవాలి. మనము ఏదైనా ఒక సంస్థకి వెళ్ళినప్పుడు ఆ సంస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైనా ఒక వర్డ్ చెప్పి వాడిని మన వైపు లాక్కోవాలంటే, చిన్న ఎగ్జాంపుల్ అండి, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా మన తల్లి భూమి భారతిని. అంటే ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పొగడరా అన్న దగ్గర వాయిస్ మాడ్యులేషన్ ఎక్కువ వచ్చింది. భూమి భారతిని అన్నప్పుడు ఇంకా ఎక్కువ వచ్చింది. ఏ దేశం వెళ్ళినా ఎందు కాలిడినా పొగడరా మన తల్లి భూమి భారతిని. అదే వాసవి క్లబ్ మీటింగ్కి వెళ్ళాం మనం. అదే విధంగా ఏ సంస్థకు వెళ్ళినా, ఏ సెమినార్కి వెళ్ళినా పొగడరా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ని. అలాగా మీరు ఏదైనా ఒక సంస్థకి వెళ్ళినప్పుడు ఆ సంస్థ గురించి హైలైట్ చేస్తూ మీ వాయిస్లోని మాడ్యులేషన్ చూపిస్తూ మీరు చక్కగా చెప్పాలి. మంచి స్పీకర్లుగా ఎదగాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ఇప్పుడు ఒక్క అడుగు వేసి ఉపన్యాస కళకి మీరు ఎలాగైతే వచ్చారో అదే విధంగా రేపు తొందరలోని మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు, మన పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు గారు, యాక్చువల్గా TTTWS సంవత్సరానికి ఒకసారి అవుతుంది అన్ని జిల్లాల్లోని, కానీ ఈసారి మీ అందరి గురించి కూడా రెండోసారి చేయడానికి వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేశారు. అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ TTTWSలో చేరాలని కోరుకుంటున్నాము. కనీసం
45 మంది ఉంటే కానీ ఈ ప్రోగ్రాము స్టార్ట్ అవుదండి. ఆ తర్వాత ఇప్పుడు మన మేడమ్స్ ఇద్దరు చెప్పారు, దుహిదా మేడం గారు, పూర్ణిమ మేడం గారు. వాడు చెప్పినటువంటి క్లాసులోని మీకు ఏదైనా డౌట్ కానీ మీకు ఏదైనా ఉంటే క్వశ్చన్స్ రేస్ చేయండి. హ్యాండ్ రేస్ చేస్తే మా అనిల్ గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. అన్మ్యూట్ చేసిన వాళ్ళే మాట్లాడతారు. నెక్స్ట్ కొంతమంది బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు. అక్కడ అక్షయ్ గారని, అశ్విని గారని కొంతమంది రిపీటెడ్గా. కానీ అందరూ మాట్లాడాలి. అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. మనకి ఏంటి అర్థమైంది, ఇప్పుడు సపోజ్ మేడం దుహితా మేడం చెప్పారు, దుహితా మేడం చెప్పిన దాంట్లో మీకు అర్థం అది క్వశ్చన్ లేదు, కానీ మీరు హ్యాండ్ రేస్ చేసి మీరు బాగా చెప్పారని నేను చెప్పచ్చు. మీరు మాట్లాడాలి. కమ్ అవుట్, స్పీక్ అవుట్. ఓకే, ఎవరైతే క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారో హ్యాండ్ రేస్ చేయండి. అనిల్ గారు వారిని అన్మ్యూట్ చేస్తారు. మీ డౌట్కి దుహితా మేడం గారు, పూర్ణిమ మేడం గారు ఆన్సర్ చేస్తారు. ఓవర్ టు యూ అనిల్ గారు. అశ్విని అనిల్ గారు, ఎవరు హ్యాండ్ రైజ్ చేసినా వాళ్ళు కెమెరా ఆన్ చేయకపోతే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వద్దు. అశ్విని గారు మీరు అశ్విని గారు మీరు వీడియో ఆన్ చేసుకున్నారు. సో ఇప్పుడు అడగండి క్వశ్చన్ మీరు. దుహిత మేడం గారు చెప్పిన ఫస్ట్ 5 ఆప్షన్స్ నేను రాసుకోలేదు సార్. అది రాసుకుందామని వీడియో ఆన్ చేశాను. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేస్తాను మేడం. అది 4 P's. P's అండ్ 4 P's: పిచ్, పాజ్, పేస్ అండ్ పవర్. ఇవి కాదు మేడం, దీనికి ముందులో 4 P's, పిచ్, ఇంకోటి ఏంటిది మేడం? పేస్. పేస్. పేస్ అంటే స్పీడ్. ఓకే. తర్వాత దీనికి పాజ్. కూడా పెద్ద వర్డ్స్ చెప్పారు కదా, అవి రాసుకోలేదు నేను. ఏం వర్డ్స్ చెప్పారు? ఏం వర్డ్స్ చెప్పాను? మీకు రికార్డింగ్ వస్తుందండి, మీరు ఇంకోసారి రిపీట్ మేడం చేసుకోండి. అదే బ్రీతింగ్, అదే 3 4 చెప్పారు కదా, బ్రీతింగ్, బ్రీతింగ్ టెక్నిక్స్. రిఫరెన్స్, ఓకే, ఆ 4 అది కూడా భ్రామరి నాకు ప్రాణాయామ అని అంటారు. పర్లేదు మేడం, ఇంకొకసారి రిపీట్ చేస్తా. భ్రామరి ప్రాణాయామ, తర్వాత ఉజ్జేయి ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ. మీకు ఇంటర్నెట్ లో చెక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది. బట్ నేను పేరు ఇప్పుడు ఇస్తా ఉన్నాను. భ్రామరి ప్రాణాయామ, తర్వాత ఉజ్జేయి ప్రాణాయామ, తర్వాత సింహాసన ప్రాణాయామ. దుహితా మేడం, ఆ 4 కూడా గ్రూప్ లో ఒకసారి తర్వాత మీరు అయిపోయిన తర్వాత ఒకసారి టైప్ చేసి కూడా పెట్టండి మేడం. ష్యూర్ సార్, నేను పంపిస్తాను. ఓకే ఓకే. తమ్మ మానస గారు, తమ్మ. మేడం దుహిత మేడం గారు, మీరు 4 P's కాకుండా ఇంకా ముందు ఏవో 4 చెప్పారండి. బ్రీతింగ్, రెసిడెన్స్, ఇంకేదో ఆర్టి, ఆ 4 ఒకసారి రిపీట్ చేయరా? ష్యూర్. మన బ్రీదింగ్ లో స్టార్ట్ అవుతుంది కదా. సో బ్రీదింగ్, ఫోనోటేషన్. అలా మా పిల్లలకంతా ఫోనిక్స్ ఉంటది కదా, ఫోనిక్స్ అలా కొంచెం క్లియర్ గా రాని వాయిస్ అని. సో ఫోనోటేషన్. తర్వాత రెజోనెన్స్. ఆమెకి ఆర్టిక్యులేషన్ అంటారు. ఆర్టిక్యులేషన్ అండి. ఆర్టిక్యులేషన్ అంటే మన ఒక సీక్వెన్స్ గా అలా పని చేస్తుంది. అలా మా మౌత్, నోరు, అలా మన గొంతు అలా ఒక ఫార్మేషన్ అయిందే మాకు ఒక వర్డ్స్ అనేసి ఒకటి వస్తుంది. ఆ ఒక సౌండ్ ని ఇంకా దాన్ని ఒక ఆర్టికులేషన్ అని అంటారు. అనిల్ గారు, సంతోష్ గుప్తా గారిని అన్మ్యూట్ చేయండి. అనిల్ గారు. సంతోష్ గుప్తా గారు మాట్లాడండి. సార్ సంతోష్ గుప్తా గారు అన్మ్యూట్ చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. జనార్దన్ శెట్టి గారు మీరు మాట్లాడండి. మీరు అడగండి క్వశ్చన్. అన్మ్యూట్ చేసుకోండి. ఆయన అన్మ్యూట్ చేసుకోలేదు. జనార్దన్ రెడ్డి గారు మైక్ మీద టచ్ చేయండి.
మైక్ మీద టచ్ చేస్తే మీరు అన్మ్యూట్ అవుతారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. ఓకే, ఆయన అవ్వట్లేనట్టుందండి. నెక్స్ట్ ఇంకెవరున్నారా క్వశ్చన్? జనార్దన్ శెట్టి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆ శ్రీనివాసులు గారు అన్మ్యూట్ చేసుకోండి. అనిల్ గారు, శ్రీనివాసులు గారు వచ్చారు చూడండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నారండి. అది మీరు మైక్ ఆఫ్ చేసుకొని మాట్లాడాలి. ఓకే ఓకే సార్. జైవశ్రీ సార్. హలో వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఇది పిచ్ అని చెప్తున్నారు కదా, హై పిచ్, లో పిచ్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇచ్చిన టాపిక్ లో 10వ తరగతి అబ్బాయికి మొబైల్ గురించి, దీని గురించి, ఆత్మవిశ్వాసం గురించి చెప్పండి అని చెప్తున్నారు కదా. దీన్ని మనం చెప్పేటప్పుడు ఏ పిచ్ లో చెప్తే బాగుంటుంది సార్? ఎటువంటి పిచ్ లో రావాలి సార్? ఇది హై పిచ్చా, లో పిచ్చా, మీడియం అది అది అలాంటిది ఏదైనా ఉందా దీనికి? ఉంది సార్, అలా ఉంది. ఇప్పుడు మీరు ఆడియన్స్ చెప్తా ఉన్నారా, ఒక క్లాస్, ఒక టీచర్ గా మీరు చెప్తా ఉన్నారా, ఆర్ ఇస్ ఇట్ వన్ బై వన్, వన్ ఆన్ వన్? ఫస్ట్ థింగ్ ఆడియన్స్ కి చెప్తున్నట్టుగా ఉన్నప్పుడు ఒక మనం ఏ ఆడియన్స్ పిచ్? కి చెప్పండి. ఆడియన్స్ ఒక స్కూల్ కి వెళ్ళినప్పుడు స్కూల్ దగ్గర మనం ఒక స్టేజ్ పైన నిలబడి పిల్లలకి గైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా ఉండాలా, ఇలా ఉండాలా అని పిల్లలకి మనం చెప్తూ ఉంటాం కదా. అప్పుడు ఎటువంటి పిచ్ లో మనం రావాలా మేడం? ఓకే, ఎటువంటి సో దీంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా మేడం? ష్యూర్. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా, యాజ్ అ టీచర్ మీరు అలా ఒక సెషన్ ఎత్తుకుంటా ఉన్నారు అంటే మీరు పవర్ అనే ఒక పి యూజ్ చేస్తారు దీనికి. పవర్ అంటే వాల్యూమ్. అలా మన వాల్యూమ్ ఎలా కావాలో అలా మనము ట్యూన్ చేసుకుంటాం కదా, హై వాల్యూమ్, లో వాల్యూమ్ అనేసి. సో ఇక్కడ పిచ్ అనేది రాదు, వాల్యూమ్ అనేసి వస్తుంది, పవర్ అనేసి వస్తుంది సార్. సో దీనికి ఒక ప్రెజెంటేషన్ కి అలా ఒక 4th వాల్యూమ్ అనేసి ఉంటది కదా, ప్రెజెంటేషన్ వాల్యూమ్. అలా వాల్యూమ్ చూడాలి. స్టేజ్ కి కొంచెం తక్కువ. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం, గుడ్ ఈవినింగ్. సంతోష్ కుమార్ మాట్లాడుతున్నాను మేడం. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మేడం, 4 P's లో ఫస్ట్ పి పిచ్ అన్నారు, లాస్ట్ పి పవర్ అన్నారు కదా. ఆ రెండిట్లో కొద్దిగా డిఫరెన్స్ రావట్లేదు, క్లారిటీ రావట్లేదు. పిచ్ అంటే వాల్యూమ్ ఆఫ్ సౌండ్ అనేది ఒకటి అన్నారు, పి అంటే పవర్. ఇది రెండు సేమ్ మీనింగ్ వచ్చే విధంగా చెప్పినట్టు నాకు అర్థం అవుతుంది. మేబీ ఒక్కసారి మళ్ళొకసారి. ష్యూర్ సార్, ష్యూర్. పిచ్ అనేది, పవర్ అనేది 2 డిఫరెంట్ థింగ్స్, సేమ్ కాదండి, రెండు వేరే. ఇప్పుడు ఒక పిచ్ అంటే ఇప్పుడు మనము అలా ఒక ఎగ్జాంపుల్ చూపించాం కదా, ఆ మీనింగ్ ఒకటే ఉంటది. అలా ఒక